చిన్నతనంలో ఆయన పేరు భీమ్జీ రామ్జీ సక్పాల్. భీమ్జీ రామ్జీ సక్పాల్. ఆ కాలంలో భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉంది. వెనుకబడిన కులాల వాళ్ళని స్కూల్లో కూడా రాణించేవాళ్ళు కాదు. వచ్చినా కూడా ఎక్కడ కూర్చోబెట్టేవాడు. దూరంగా కూర్చొని చదవాలి. అక్కడ ఉన్న నీళ్లు తాగడానికి అవకాశం లేదు. ఆ విధమైన వ్యవస్థ ఉన్న సందర్భంలో ఈ పిల్లవాడు భీమ్జీ రామ్జీ సక్పాల్ అన్న వ్యక్తి ఏమి ఆలోచించుకున్నాడంటే, ఈ స్థితి నుంచి నేను బయటపడాలంటే నేను బాగా చదవాలి అని నిర్ణయించుకున్నాను. కాబట్టి చదువు మాత్రమే నన్ను ఈ స్థితి నుంచి బయటకు తీసుకువెళ్ళగలదు అని నమ్మి గొప్పగా చదవడం మొదలుపెట్టాడు. ఆ స్కూల్లోనే మహాదేవ్ అంబేద్కర్ అని ఒక గురువు గారు ఉండేవారు. మహాదేవ్ అంబేద్కర్ గారు భీమ్జీ రామ్జీ సక్పాల్ పేరు రిజిస్టర్ లో కొట్టేసి ఆ పిల్లవాడి పేరు భీమ్జీ రామ్జీ అంబేద్కర్ గారు రాశారు. ఆ భీమ్జీ రామ్జీ అంబేద్కర్ చదువును నమ్ముకొని స్కాలర్షిప్ తో చదివి విదేశాలకు వెళ్లి 14 PhDలు చేసి అక్కడ లైబ్రరీలో ఉదయం 9 గంటలకు లైబ్రరీ మొదలవుతే ఉదయాన్నే వెళ్ళి కూర్చొని రాత్రి 9 గంటలకు లైబ్రరీ కట్టేస్తే అప్పటి వరకు కూర్చొని నోట్స్లు తయారు చేసుకుని జేబుల నిండా కూడా నోట్స్ నింపుకొని లైబ్రరీ నుంచి బయటికి వచ్చి ఒక గొప్ప స్థానాన్ని సంపాదించి భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశంలోని రాజ్యాంగం రచించే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా నియమితులై భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందిస్తే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అంబేద్కర్కి చేయని జై జయకారాలు కొడితే ఆ జై జయకారాలన్నీ కూడా భారత మాతకు వెళ్ళాయి. అటువంటి భారత మాత యొక్క ముందు బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మనం